భద్రావతి మాటలు విని నిజం తెలుసుకుని ధీరజ్‌కి క్షమాపణ చెప్పిన ప్రేమ. ఇదంతా ఎలా జరగబోతుంది? మరి నిజం ప్రేమ తెలుసుకోబోతుందా? అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు చూసేయండి. అలాగే మీకొక మంచి జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తూ రాబోయే కథలో ప్రేమలో ఎలా మార్పొస్తుందన్నది చెప్పబోతాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే మాత్రం నేను చెయ్యని తప్పుకి నా మీద నింద వేస్తున్నావు. నీ ప్రేమ కోసం ఇన్ని రోజులు పరితపించిపోయాను. నువ్వే ప్రాణంగా బ్రతుకుతున్నా నా ప్రేమని అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు అర్థం చేసుకోవడం లేదు. గుడిలో ఆ రోజు నువ్వు చెప్పావు నేను వద్దని. ఇప్పుడు నేను చెప్తున్నాను నువ్వు వద్దని. ఇక జీవితంలో నువ్వు నాకు అవసరం లేదు అంటూ ధీరజు కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ ప్రేమ బాధపడుతూ ఉంటుంది. అక్కడ ధీరజ్ బాధపడుతూ ఉంటాడు. ఏంట్రా ఇలా చేశావు? లేదమ్మా, ఇప్పటి వరకు దాని ప్రేమ కోసం ఎంతగా పరితపించానో, దాని వెంట ఎంతగా వెంపర్లాడి తిరిగానో నాకు మాత్రమే తెలుసు. మనసు మారుతుంది, మార్చుకుని వస్తుంది అని అనుకున్నాను. కానీ అది మనసు మార్చుకోకపోగా మరింతగా నా మీద ద్వేషాన్ని పెంచుకుంటుంది. అర్థం చేసుకోకపోగా నా ప్రేమని అపార్థం చేసుకుంటుంది. అలాంటప్పుడు నేను ఎందుకు దాని చుట్టూ తిరగాలి? నా ప్రేమ తెలుసుకోలేని ఆడదాని చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. అది కూడా మీ అక్క భద్రావతి లాంటిదే. అందుకే దానికి అర్థం కావడం లేదు. ఇంక జీవితంలో అది నాకు అవసరం లేదు. మీరు నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చెయ్యొద్దు అని ధీరజు చాలా కోపంగా చెప్పేస్తాడు. ఇక్కడ చూస్తే ప్రేమ ధీరజు అన్న మాటలు గుర్తుకు చేసుకుంటూ బాధపడుతుంది. ప్రేమ, ధీరజ్ని అపార్థం చేసుకున్నావేమో. లేదమ్మా, వాడు నా జీవితాన్ని నాశనం చేశాడు. ఆ రోజు అత్తన్నట్టుగా వాడు నా మెడలో తాళి కట్టకుండా ఉంటే ఆ రోజే నా జీవితం ఏదో ఒకటయ్యేది. కానీ ఇప్పుడు నా జీవితం అటు ఇటు కాకుండా పోయింది. వాడి ప్రేమను నిజమనుకున్నాను. వాడి ప్రేమలో నిజాయితీ ఉందనుకున్నాను. కానీ లేదు, వాడి ప్రేమ ఒక మోసం, అబద్ధం. లేదు ప్రేమ, ఏదో ఒక రోజు నువ్వు తప్పకుండా నీ తప్పు తెలుసుకుంటావు. ధీరజు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో మా కళ్ళతో మేం చూసాము. వాడు నీ కోసం ప్రాణమిస్తాడు. కానీ నువ్వు మాత్రం ఇక ఏవేవో చూసి అపార్థం చేసుకుంటున్నావు. నిజం అబద్ధానికి మధ్య ఊగిసలాడుతున్నావు. అది ఎవరు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మాకు తెలీదు. కానీ నీ జీవితాన్ని నాశనం చేయడానికి, నీ జీవితంలో ఏదో అలజడి సృష్టించడానికే ఇదంతా జరుగుతుంది. అర్థం చేసుకునే మనసుంటే అపార్థాలు తొలగిపోతాయి. ఇక అపార్థాలు పెంచుకుంటూ పోతే ఎవరైనా సరే ఎంతవరకు వెంపర్లాడుతారు. నీ కోసం నువ్వు ఇంటికి వచ్చేసిన రోజు నుంచి ఇక ధీరజు నీ వెంట తిరుగుతూనే ఉన్నాడు. కానీ ఏ రోజు నువ్వు పట్టించుకోగా ఇక అతన్ని నెక్లెస్ చేస్తూ వచ్చావు. ఈరోజు ధీరజే నిన్ను వద్దని పరిస్థితికి తెచ్చుకున్నావు అని చెప్పేసి శారదాంబ, రేణుక చెప్తూ ఉంటారు. కానీ ప్రేమ మాత్రం ఎంతగానో ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఎవరు ఎంతగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా ప్రేమ మాత్రం తల్లడిల్లిపోతూనే ఉంటుంది. ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ధీరజ్ కూడా బాధపడతాడు. ప్రేమ మాట్లాడిన మాటలకి అసలు కళ్యాణ్ అనే పేరు ఎవరు రాసుంటారు అత్తయ్య అని చెప్పేసి అక్కడ అడుగుతూ ఉంటుంది నర్మద. అయితే ఇంకెవరు? మా అక్కే రాసుంటుంది. వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని పెంచడం కోసం ఇదంతా మా అక్కే చేస్తుంది. అవును, మీరు గమనించారా? ధీరజు నువ్వు నాకు వద్దు అని చెప్పేసి ప్రేమతో గట్టిగా చెప్పే సమయంలో మీ అక్క మొహంలో ఎక్కడ లేని ఆనందం కనిపించింది. ధీరజు వెళ్ళిపోయిన తర్వాత ప్రేమకి మనం నచ్చడి చెప్పడానికి ప్రయత్నిస్తే ప్రేమని మన మాట విననివ్వకుండా లోపలికి తీసుకుని వెళ్ళిపోయింది మీ అక్క. ఖచ్చితంగా ఆవిడ చేసిన కుట్రే. కానీ ప్రేమ తెలుసుకోలేకపోతుంది. ప్రేమ వాళ్ళని గుడ్డిగా నమ్ముతుంది. ఆ విషయంలో ప్రేమని ఎలా మార్చాలో నాకు కూడా తెలియడం లేదు అని నర్మద అంటూ ఉంటుంది. ఏమో చిన్నోడి జీవితం ఏమవుతుందో. అటు చూస్తే పెద్దోడి జీవితం, పెద్దోడి కాపురం బాగోలేదు. ఇటు చూస్తే చిన్నోడి జీవితం కూడా ఇలానే అయిపోయేలా ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటూ వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక తన కొడుకుల భవిష్యత్తు గురించి తలుచుకుని ఎంతగానో తల్లడిల్లిపోతుంది వేదవతి అయితే. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే ఇక ప్రేమ ఇవన్నీ మర్చిపోయి నేను పోలీస్ జాబ్కి ట్రైనింగ్కి వెళ్ళాల్సిందే. నేను ఇంకేమీ దృష్టిలో పెట్టుకోవాలనుకోవడం లేదు. నా జీవితం ఎలా ఉంటే నాకు భగవంతుడు నా తలరాతలో ఎలా రాస్తే అలా పోతుంది. ఇంక నాకు ఎవరు అవసరం లేదు అంటూ ధీరజన్న మాటల్ని సీరియస్గా తీసుకున్న ప్రేమ ధీరజనే వదిలేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇక అలా నిర్ణయించుకుని
పోలీసు జాబ్ కోసం ఆల్రెడీ ఎగ్జామ్స్ రాస్తూ కాలేజ్‌కి వెళ్తుంది కదా! అలా వెళ్ళి వస్తుంది. ధీరజ్ కోసం ఎంత ఎదురు చూసినా ధీరజు కనీసం కనిపించడు తనకి. వాడికి ఎంత పంతమో, వాడికే అంత పంతముంటే నాకెంత పంతముంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఒకరోజు కాలేజీకి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఇక ఇంట్లోకి డైరెక్ట్‌గా వచ్చేస్తుంది. ప్రేమ వచ్చిన విషయాన్ని గమనించరు. ప్రేమ కాలేజీ టైం కన్నా ముందుగానే వచ్చేస్తుంది ఇంటికి. ఈలోగానే లోపల భద్రావతి అలాగే తన తమ్ముడు సేనాపతి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా మంచి పని చేశావక్క. లేకపోతే ధీరజ్ గాడు మన ప్రేమని ఏదో రకంగా మాయ చేసి అక్కడికి తీసుకుని వెళ్ళిపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. మన ఇంట్లోకే వచ్చి మన ప్రేమ చేతికి గోరింటాకు పెడతాడా? అందుకే నువ్వు మొత్తం మీద ధీరజ్ కూడా ఈ ఇంటి గడప తొక్కకుండా ప్రేమ మనసు పూర్తిగా ధీరజ్ మీద విరిగిపోయేలా చేసి మంచి పని చేశావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. లేకపోతే వాడు నా కళ్ళ ముందే లోపలికి వెళతాడా? నేను చూశాను కానీ ఆపలేదు. అందుకే తర్వాత తెలివిగా వెళ్ళి మరో చేతి మీద కళ్యాణ్ అని రాసి వాళ్ళిద్దరి మధ్య శాశ్వతంగా దూరాన్ని పెంచాను. ప్రేమని అంత పగడ్బందీగా ప్లాన్ చేసి ఆ రోజు ధీరజ్ గారిని రెచ్చగొట్టి గొడవ పెద్దది చేసి ప్రేమని తీసుకొచ్చింది మళ్ళీ వాడి చేతిలో పెట్టడానిక, ఆ కూలోడింటికి మళ్ళీ ప్రేమను పంపించడానిక? ఎప్పటికీ జరగదు. ప్రేమ ఎప్పటికీ వెళ్ళకూడదు అంటే వాడి మీద మరింత ద్వేషం ప్రేమకు కలిగేలా చెయ్యాలి. ఇంకెప్పుడు ప్రేమ వాడి మొహం కూడా చూడకూడదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చిన అపార్థాలని అడ్డు పెట్టుకుని మరింతగా ఇక ధీరజ్ని ప్రేమ అసహించుకునేలా చెయ్యాలి. చేస్తాను కూడా. ఎప్పటికీ వాళ్ళిద్దరినీ ఈ భద్రావతి కలవనివ్వదు. నా మేనకోడలు ఆ కోలోడింటి కోడలుగా ఎప్పటికీ వెళ్ళకూడదు అని చెప్పేసి భద్రావతి అంటూ ఉంటుంది. ఇక 1 అవర్ ముందుగా వచ్చిన ప్రేమ అయితే మాత్రం మేనత్త భద్రావతి మాటలు వినేసి షాక్ అయిపోతుంది. ఇక ఆ రోజు జరిగిన గొడవ అలాగే ఆ క్షణంలో నీ రూమ్ చూడాలి పదా అంటూ ఇక తనని తన మేనత్త పక్కకి తీసుకువెళ్ళిన విషయం లాక్కొని ఆ ఇంట్లోంచి సర్ది చెప్పకుండా తీసుకొచ్చేయడం, ఆ తర్వాత జరిగిన సిచ్యువేషన్లు ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుని కుటుంబం గురించి గొప్పగా మాట్లాడుతూ తన వాళ్ళు కుమిలిపోతున్నారని చెప్పేసి ధీరజ్ని అపార్థం చేసుకున్న ప్రేమ తన వాళ్లే తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని, తనని చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచిన మేనత్తే తన జీవితంతో ఆడుకుంటుంది, తన ప్రేమని తన ధీరజ్ని తనకి దూరం చేసి తన ఫ్యూచర్ని నాశనం చేయాలని అనుకుంటుంది అన్న విషయం అయితే ఇక అర్థమైపోతుంది ప్రేమకి. పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళనివ్వడం కూడా కొద్ది కాలమే అన్న విషయం అయితే ప్రేమకు తెలిసిపోతుంది. చాలా పెద్ద తప్పు చేసిన ప్రేమ అయితే ఏడుస్తూ వెనుతిరిగి వెళ్ళి ఒరే ధీరజ్ అంటూ ఉండగానే ధీరజ్ తన మొహం కూడా చూడ్డానికి ఇష్టపడడు. ధీరజ్ నన్ను క్షమించరా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీ విషయంలో అపార్థం చేసుకుని తప్పు చేశానురా. ఏంటి ప్రేమ నువ్వు? అవును అవునక్క తప్పు చేశాను. ఎందుకంటే మా అత్త భద్రావతి మాటలు నమ్మి నా కుటుంబం నా క్షేమాన్ని కోరుకుంటుంది అనుకున్నాను. కానీ నా కుటుంబంలో మా నాన్న మా అత్త ఇద్దరూ కలిసి నన్ను ధీరజ్ని విడదీయడానికే ప్లాన్ చేశారన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. వీడిని అపార్థం చేసుకుని అక్కడే ఉండిపోయి ప్రతి విషయంలో వీడిని బాధ పెడుతూ వచ్చాను. నిజంగా చాలా పెద్ద తప్పు చేశానక్క. మా మేనత్త భద్రావతి ఎలాంటిదో నాకు అర్థమైంది. ఎవరైనా ఒక ఆడపిల్ల కాపురాన్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. ధీరజు గొడవ చేయడంతో అక్కడి నుంచి నన్ను లాక్కొని వెళ్ళిపోయినప్పుడే తెలుసుకుని ఉండాల్సింది. కానీ అది తెలుసుకోలేక ఇన్ని రోజులు నేను ధీరజుని ద్వేషిస్తూ ఈ గొడవని మరింతగా పెద్దది చేసి నా చేతి మీద పేరు రాసింది కూడా ధీరజే అని చెప్పేసి అపార్థం చేసుకున్నాను. కానీ నా చేతి మీద గోరింటాకుతో కళ్యాణ్ అనే పేరు రాసింది మా అత్త భద్రావతి అని తెలుసుకోలేకపోయాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రేమ. నన్ను క్షమించరా, తప్పు చేశానురా, చాలా పెద్ద తప్పు చేశాను. ఇంకెప్పుడు ఈ ప్రేమ నిన్ను వదిలి వెళ్ళదు అని చెప్పేసి ధీరజ్కి మాటిస్తుంది. ఏంటే ఇప్పటికైనా నీకు కాస్త బ్రెయిన్ పనిచేస్తుంది కదా? పనిచేస్తుందిరా. ఇప్పుడు నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. నా వాళ్ళేంటో నేను తెలుసుకున్నాను. ఇంకెప్పటికీ నా పుట్టింటి గడప తొక్కను. ధీరజ్తోనే నా ప్రయాణం, ఈ ఇంట్లోనే నా జీవితం, నా చివరి శ్వాస కూడా ఈ ఇంట్లోనే అని చెప్పేసి ఎమోషనల్ డైలాగులు చెప్తూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే అలా ప్రేమ మేనత్త గురించి అసలు నిజం తెలుసుకుంటుంది. ధీరజ్ని అపార్థం చేసుకున్న ప్రేమకు మేనత్త భద్రావతి మాటలు వినేసరికి పూర్తి నిజమైతే అర్థమైపోతుంది. నిజం తెలుసుకుని ధీరజ్ దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్పి జీవితంలో ఇంకెప్పుడు గడప దాటనని మాటిస్తుంది. మరి ఖచ్చితంగా
రాబోయే కథలలో అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసేయండి.